నమస్తే, నేను సిరి. కేంద్రం అయితే జెమిలీ ఎలక్షన్స్ మీద ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఆ జెమిలీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2027లో జెమిలీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ జెమిలీ ఎలక్షన్స్ తర్వాత అయితే ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగా జెమిలీ ఎలక్షన్స్ 2027లో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? అసలు ఈ జెమిలీ ఎలక్షన్స్ నిజంగా వస్తాయా రావా అనేది కూడా ఒక అంశంగా మారింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జెమిలీ ఎలక్షన్స్ అంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 సంవత్సరాల చంద్రబాబు గారు ఉండేది, ఆ తర్వాత మళ్ళీ మేమే వస్తామని చెప్పడం జరిగింది. అందరూ ఏంటంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో కేంద్రం ఏమో జెమిలీ ఎలక్షన్స్ మీద ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జెమిలీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయని చెప్పేసి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అసలు ఏంటంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన తక్కువ. జెమిలీ ఎలక్షన్స్ అంటే అర్థం ఏంటి? అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం. మన జరిగింది అయ్యే కదా. అక్కడైతే అదే జరిగింది. తెలంగాణలో జరగలేదు కానీ ఆంధ్రలో అదే కదా జరుగుతా. అది జరిగినప్పుడే కదా 151లోంచి 11 స్థానాలకు వచ్చావు. మళ్ళీ ఇప్పుడు 2027లో వచ్చేస్తాయి, లేకపోతే 2026లో వచ్చేస్తాయి. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఆ పార్టీకి చిల్లిపడింది, పార్టీ పడవకి చిల్లిపడింది. ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడానికి అబ్బాయి ఎవరు వెళ్ళొద్దు, ఇంకో 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది అని ఏదో భ్రమలు సృష్టించడానికి చెప్పే మాటలు తప్ప వాస్తవం లేదు దాంట్లో. అంటే సరే, నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యయం ఖర్చు తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి. దాంతో పథకాలు కూడా అందరికంటే ఒక్కొక్క దగ్గర ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పథకాలు కానీ పెన్షన్స్ కానీ అన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకం అమలు చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం ఏదో రాష్ట్రంలో ఎన్నికలు, ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకం పెట్టిందో ఆ పథకం అమలు చేయలేని పరిస్థితి కంటిన్యూస్గా అదే ప్రాసెస్ కింద అయిపోతుంది. అందుకని వీటన్నిటి మీద దృష్టి పెట్టి కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకి నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. దాదాపు 18 సవరణలు చేయాలి. దాని మీద పెద్ద చర్చ జరుగుద్ది. అంత ఈజీ ఏం కాదు ప్రాసెస్ అది. అంటే ముందు ఒక స్టెప్ అంటూ తీసుకున్నారు. రామ్నాథ్ కోవింద్ గారితో కమిటీ వేసి ఒక స్టెప్ అంటూ తీసుకున్నారు. రాజ్యాంగ సవరణలు చేయాలి, 2 పార్లమెంట్లో ఉభయ సభలో ఆమోదించాలి. ఈ తతంగం అంత ఉంది. దాంతోపాటు మెజారిటీ రాష్ట్రాలు కూడా 2/3 మెజారిటీ రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించాలి. సరే, బీజేపీ ఎన్డీఏకి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఈజీయే. మిగతాటికి కొంచెం ప్రాసెస్ కష్టం. దాంతోపాటు 2026లో సెన్సస్ జరగాలి, జనగణన సెన్సస్ చేయాలి. ఒక పక్క నుంచి డీలిమిటేషన్ అంటున్నారు. ఈ ప్రాసెస్లు అన్నీ జరిగేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసి 2029కి మహా అయితే వచ్చేస్తే 2029కి ఒక 5 నెలల ముందో 6 నెలల ముందో రావచ్చు. అంతకుమించి అంతే తప్ప 2027లోని 2027లోని వచ్చేటువంటి అవకాశాలు ఏ విధంగానో కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సంబంధించినటువంటి పార్టీని కాపాడుకునే విషయంలో ఏదో రకంగా నాయకులందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అవి ఏమి లేదని ఒక భ్రమను సృష్టిస్తున్నాడు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఈ దేశానికే కొత్త ఏం కాదు. స్వాతంత్ర్యం వచ్చిన 1947 నుంచి 67 వరకు 2 దశాబ్దాలు ఈ దేశంలో జమిలీ ఎన్నికలే జరిగినాయి. ఎప్పుడైతే 67లో కాంగ్రెస్కు కొంచెం బలహీనపడి తమిళనాడులో డిఎంకే రావడం, అదే సందర్భంలో నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్స్లోనేమో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అని రావడం, దాంతో ఏమైందంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడంతో జమిలీ ఎన్నికలకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొన్నటి వరకు కూడా జమిలీ ఎన్నికలే జరిగినాయి. అంటే మొన్న ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక 6 నెలల ముందుకు వెళ్ళిందో అక్కడి నుంచి 2 వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అంత తప్ప అంతకు మించి మిగతా రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఏమంటుందంటే ఎప్పుడు ఎన్నికలు జరగడినా కూడా ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఏమన్నాడు చెప్పండి? ఎవరో మన అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఏం మాట్లాడాడు? అరే, కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, 6 నెలల్లోనే నువ్వు ఏదో అయిపోతున్నట్టు ధర్నాలు చేయి, రాస్తారోకులు చేయండి నువ్వు అంటున్నావు, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా అని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి 6 నెలలనే కూటమి ప్రభుత్వం ఏదో చాలా తప్పులు చేసేసింది కాబట్టి ప్రజలందరూ చాలా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాడని రకరకాల మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ధైర్యంతో చెప్పే మాటలు కాదు, భయంతో అరిచే కేకలు. నిన్న చంద్రబాబు గారు కూడా స్పష్టం చేశారు, 2026-27లో వచ్చేటువంటి అవకాశాలు ఏమీ లేవు, 2029కే ఏదైనా జరగచ్చు అనేటువంటి విషయం కూడా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఆశల మీద నీళ్లు చల్లాడు అక్కడ. అంటే వాస్తవం చెప్పారు అక్కడ.
ఎంతంది దేశవ్యాప్తంగా చూస్తే మనం ఏమనుకుంటామంటే జమిలీ ఎన్నికల దాని మీద స్పష్టంగా చర్చ జరగాలి. ఇక ఎన్డీఏ ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము ఇది అమలుపరిచేస్తామని అధికార పార్టీ అనుకోకూడదు. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనుకోకుండా దేశానికి మంచిదైతే దాని మీద పూర్తి చర్చ జరగాలి. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అవగాహన అది చెప్పాలి. జమిలీ ఎన్నికల లేకపోతే విడివిడి ఎన్నికలా కాదు, ఈ దేశానికి ఉపయోగమా కాదా. నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి అంత అవగాహన ఉంటుంది అనేటువంటిది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. గ్రామ స్థాయి నుంచి కూడా నాయకులందరూ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అనుకొని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు కింద. అంటే మళ్ళీ ఇదే పార్టీ ఇదే ప్రభుత్వం మనకు ఉంటుంది 30 సంవత్సరాలు అని చెప్పేసి ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. మా ఈ పార్టీని విడిపోయినటువంటి నాయకులు కూడా మాట్లాడేది అదే. కనీసం మాకు ఎటువంటి నాయకులకి కార్యకర్తలకి ఎవరికీ గౌరవం లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతావు, ఇబ్బందులు పడేది మేము కదా అనేటువంటి భావం వ్యక్తపరుస్తున్నారు కదా. అందుకని ఈ రోజుకి ఒకళ్ళు ఎవరొకళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని ఒక బాధలోని ఏదో రకంగా దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకటి ఇష్యూ వచ్చింది, లేకపోతే అల్లు అర్జున్ విషయం గురించి మాట్లాడాలి, ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ఏదో మాట్లాడే ప్రయత్నంలో భాగమే తప్ప అంతకుమించి జరిగేది ఏమీ కాదు. ఖచ్చితంగా ఒకవేళ జమిలీ ఎన్నికలు అనేది జరిగినా కూడా 2029కి ఒక 4-5 నెలల ముందు జరగవచ్చు తప్ప, లేదా యథావిధంగా 2029కి జరగవచ్చే తప్ప అంతకు మించి ముందు వచ్చే అవకాశాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి మరీ ఆశలు పెట్టుకోవద్దు. పైగా ఆయన తెలుసు, నాకు తెలిసి, ఎందుకంటే ఇలాగ రావని తెలుసు. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఇటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తాను. కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన జమిలీ ఎలక్షన్స్ మీద చాలా నమ్మకం పెట్టుకునేటట్టు మనకు అనిపిస్తుంది కదా సార్. ఎందుకంటే తను ఏంటంటే చంద్రబాబు మహా అంటే 2 సంవత్సరాలే తను పాలించారు, తర్వాత మళ్ళీ మేము ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పేసి ఇందాక మీరు కూడా చెప్పారు, వ్యతిరేకత వచ్చేసింది జనాలలో, ఇంకా నెక్స్ట్ వచ్చేది మీరు మననే ఎన్నుకుంటారని చెప్పేసి కార్యకర్తలకు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఆయనకి ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల వచ్చే లాభం ఏంటంటారు? అసలు లాభం నష్టాల గురించి కాదండి, అక్కడ అతను ముందు పార్టీని కాపాడుకోవాలి అంతవరకే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 4 రోజుల్లోనే రాష్ట్రంలో ఏదో మొత్తం శాంతి భద్రత లోపించిన ఢిల్లీలో ధర్నా చేసుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు. వరదలు వచ్చినాయి, బుడమేర వరద వచ్చింది, వరదను కూడా బురద రాజకీయం చేశాడు. ₹1 కోటి సంథింగ్ ఎంతో ఇస్తానని అది ఇంతకి ఇచ్చారా లేదా? అలాగా అన్ని రకాలుగా ఏదో రకంగా బురద చల్లాలో ప్రయత్నం చేస్తున్నాడు. ఏదన్నా ఒక హత్య కానీ ఏదన్నా శాంతి భద్రత ఎక్కడో జరుగుతూ ఉంటాయి కదా, దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవాలని చూశాడు. అది కుదరలేదు. కుటుంబ ప్రభుత్వం పలానా కొన్ని హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చలేకపోతుంటే మళ్ళీ బయటకు వచ్చాడు. ఒక ప్రెస్ మీట్ పెడతాడు మా తాడేపల్లి ప్యాలెస్లోని, మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాడు, సూపర్ 6 గురించి కూడా మాట్లాడతాడు. ఒక పక్కన ఏమంటాడు, అదే జగన్మోహన్ రెడ్డి అబ్బాయి సూపర్ 6 ఫార్ములా సాధ్యం కాదు, నేను అబద్ధాలు చెప్పుకుంటే నేనే వచ్చేవాడిని అని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేమంటాడు, అదే సూపర్ 6 ఫార్ములా అమలు చేయండి అని అడుగుతాడు. అంటే ఒక విధమైన చంచలమైన మనస్తత్వం అతనికి. నేను అంటుంది ఇవన్నీ కాదు, ఓవరాల్గా ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి. ఇప్పుడు అత్యంత ముఖ్య బాధ్యత ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి. పార్టీలు ఎవరైతే ఒక పక్కన తల్లి చెల్లి దూరం అయ్యి విమర్శలు వస్తున్నాయి, అదే సందర్భంలో పార్టీకి బలంగా అండగా నిలబడతారంటే అనేక మంది నాయకులు, వారి బంధువర్గం బాలేని గారు లాంటితో సహా ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో అటువంటి అందరూ ఒకళ్ళొకళ్ళు జారిపోతున్నారు. ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు. కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలంటే వచ్చేస్తున్నాయి ఎన్నికలు, మీరే కంగారు పడొద్దు అనేది ఆ కేడర్ని సంతృప్తిపరచడానికి చేసే మాటలే తప్ప అంతకుమించి ఇంకేం కాదమ్మా. జరగబోయేది ఏంటంటే నేను ఇందా చెప్పినట్టు 2029 వరకు జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నాను, 151లోంచి మధ్యలో 5 ఎత్తిపోయారు, 11 ఉంచారు. ఈసారి వస్తే మాత్రం 11లోంచి 1 ఎత్తిపోతారు. ఆ ఒక్క స్థానం ఎవరిదన్నది ఆయన తేల్చుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.